హాయ్ ఫ్రెండ్స్, అయితే లాస్ట్ వీడియోలో మనం కామెంట్ చేసిన వాళ్ళు నేను ఇద్దరిని సెలెక్ట్ చేశాను. అందులో ఛత్రపతి క్రియేషన్స్ ఇతను వీడియోస్ చాలా బాగున్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇతను కంప్లీట్ విలేజ్ కంటెంట్ తీసుకున్నాడు. సో కంగ్రాట్స్ బ్రో, మీ ఛానల్ విన్ అయింది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ అండి. సో ఈ ఛానల్ కంటెంట్ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, హాబ్రాన్ లింక్ అని జీవితం చాలా కంటెంట్ బాగుంది. సో ఈ రెండు ఛానల్ అయితే మనకు ఈ లాస్ట్ వీడియోలో నేను తీసుకున్నాను. సో ఈ రెండు ఛానల్స్ బాగున్నాయి. సో నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చేయాలంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. సో మీ ఛానల్ కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అండ్ ఒకవేళ ఇది మీకు సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఛత్రపతి క్రియేషన్స్ ఫ్యాక్ట్ మిస్టరీస్ అని మీరు సెర్చ్ చేసినప్పుడు రాకపోతే, ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఛానల్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎఫ్ఎం కనిపిస్తుంది, ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ అని. సో ఇక్కడ చూసుకుంటే ఇదే 58 సబ్స్క్రైబర్స్. సో ఇది ఇలా మీకు కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? A few moments later. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు తిరుపతి, మీరు చూసిన తిరువైట్ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. సో మీకు కూడా తెలుసు తిరువైట్ప్లాంట్ యూట్యూబ్ ఛానల్ అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మీరు ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కింద ఖాళీగా ఉంటుంది రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అని. సో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పోయేదే ఉంది. సో ఈ వీడియో వచ్చేసి చాలా రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్. సో నేను క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాను అంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే పక్కా నేను ఆ కామెంట్ దాని గురించి వీడియో చేయాలనిపిస్తే మాత్రం పక్కా చేస్తాను, లేదంటే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్. సో మెయిన్గా మీరు ఒకసారి గుర్తుంచుకోండి. సో నన్ను ఈ మీద ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, ఫోర్ట్నైట్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి. సో మనం లైవ్ ఆడుకోవచ్చు. సో ఈ గేమ్స్ వల్ల యూట్యూబ్లో ఛానల్ని స్టార్ట్ చేయొచ్చా, అండ్ యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఏ విధంగా పెరుగుతారు, సో వ్యూస్ ఎలా వస్తాయి, ఎలా తొందర పికప్ అవ్వాలి. నేను 2 months గురించి చెప్తున్నాను. వితిన్ 2 months అంటే 60 డేస్లో ఒక మినిమం 30,000-40,000 సబ్స్క్రైబర్స్, ఒక 30,000-40,000 సబ్స్క్రైబర్స్, లేదా 50,000 అనుకుందాం. పోనీ 50,000 సబ్స్క్రైబర్స్ని ఒక 2 monthsలో మనం ఎలా గెటన్ అవ్వాలి, ఎలా తెచ్చుకోవాలి, అసలు మనం యూట్యూబ్లో పబ్జీ గేమింగ్ ఆడి మనీ ఎర్న్ చేయొచ్చా అనేది క్లియర్గా చెప్తాను. సో నేను కొంచెం అటు ఇటుగా చెప్పినా కూడా మీరు వీడియోని క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. 100% మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సో రైట్, ఇప్పుడు మనం పబ్జీ గురించి మాట్లాడుకుంటే నేను ఫస్ట్ కొన్ని ఆన్లైన్ గేమ్స్ గురించి చెప్తాను, అంటే ఇలాంటి గేమ్స్ గురించి చెప్తాను. సో నేను నోట్ చేసుకున్నాను. ఒకటి పబ్జీ, రెండోది వచ్చేసి టైటన్ ఫాల్ గేమ్, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్త్ వచ్చేసి జీడే గేమ్, అండ్ 5th వచ్చేసి ఫార్ట్నైట్, అండ్ 6th వచ్చేసి సర్వైవల్, అండ్ 7th వచ్చేసి మైన్క్రాఫ్ట్ అనే ఈ గేమ్ కూడా ఉంది. సో తర్వాత వచ్చేసి ఫ్రీ ఫైర్. సో ఇలాంటి గేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్రీ ఫైర్, ఫోర్ట్నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ మ్యాక్సిమం వాడుతున్నారు. ఓకేనా? సో మైన్క్రాఫ్ట్ కూడా ఆడుతున్నారు. సో ఈ గేమ్స్ని మనం యూట్యూబ్లో లైవ్లో ఆడితే సబ్స్క్రైబర్స్ వస్తారా రా అనేది మనం ఒకసారి టాపిక్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒకటి నేను చెప్తాను. నేను గేమింగ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. రైట్? స్టార్ట్ చేసిన తర్వాత 0 సబ్స్క్రైబర్స్ ఉంటారు. మనం ప్రతి ఛానల్ కూడా స్టార్టింగ్ 0తోనే ఉంటారు కదా. సో అక్కడ కూడా 0తోనే మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, 0తో స్టార్ట్ అయ్యారు. 0తో స్టార్ట్ అయిన తర్వాత మీకు వెంటనే మీరు లైవ్లో ఆడితే ఎవరు చూస్తారు? మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తారు ఆ లింక్ని, వాళ్ళు మాత్రమే చూస్తారు. ఓకేనా? మీరు 1 hour 2 hour ఆడతారు. సో ఇప్పుడు ఆ వీడియోని ఎవడు చూస్తాడు? క్లియర్గా అండి, ఆ వీడియోని ఎవడు చూస్తాడు? 2 hours లైవ్ ఆడారు. ఆ 2 hoursలో మీకు చూసే 2-3 చూస్తారు, లైవ్ అయిపోతుంది. తర్వాత ఆ వీడియో అప్లోడ్ అవుతుంది దానిలో. సో ఆ 2 hours నేను ఓపెన్ చేసిన ఛానల్ని, నేను ఆ 2 hours నేను వీడియో చూస్తానా? చూడండి. మీకు అర్థమవుతుందా? అట్లా మీకు సబ్స్క్రైబర్స్ రాడు. మీరు ఒక్కటి ఫస్ట్ బుద్ధి తెచ్చుకోండి. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు తినట్లేదు. కరెక్ట్ ఫాలో అవ్వండి, 100% మీరు సక్సెస్ అవుతారు. 50K సబ్స్క్రైబర్స్ ఈజీగా రీచ్ అవుతారు. మరి నువ్వు చేయొచ్చు కదా ఎదవా అని మీరు నన్ను అడగచ్చు. నాకు అంత టైం లేదు అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ఇది మీరు ఫాలో అవ్వండి. నాకు ఈ ఛానల్ కంటిన్యూ చేయడానికి నాకు అంత టైం సరిపోవట్లేదు. బట్ నా ప్యాషన్ కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నాను. నాకు గేమింగ్ ఛానల్ కూడా ఉంది. బట్ నేను గేమ్స్ అసలు నేను ప్రజెంట్ నేను పబ్జీ కూడా అన్ఇన్స్టాల్ చేశాను. అలాంటి సిచ్యువేషన్, నాకు టైం సరిపోదు. సో అది రీజన్. సో అది పక్కన పెడదాం. పబ్జీ మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేయండి. మంచి నేమ్ కంటెంట్ తీసుకోండి. మంచి నేమ్ తీసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు మంచి HD గ్రాఫిక్స్లో వీడియోని ఆడండి. లైవ్ ఆడకండి, మొబైల్లో ఆడండి. ఆడిన గేమ్ని మంచి HDలో 60 ఫ్రేమ్స్లో మీరు రికార్డ్ చేసుకోండి. ఓకేనా? 1 hour ఆడిర్రా రికార్డ్ చేసుకోండి. దానిలో ఆ 60 minutes ఆడిర్రా, 1 hour ఆడిర్రా, 2 hour ఆడిర్రా, ఆ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోలో బెస్ట్ అంటే మీకు అనిపించింది, అరే ఇక్కడ కొన్ని మంచి చనిపోయినరా, అరే కార్ డ్రైవింగ్ మస్తు చేసిన, ఒకసారి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎనిమి కూడా నీదనే కార్లో వచ్చిండు అనుకుందాం. అలాంటి సన్నివేశాలు మీకు మధ్యలో జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి.
ఇలాంటి సన్నివేశాలన్నీ ఇలాంటివి జరిగినాయి అన్నిటిని కట్ చేసి వాటిని ఒక వీడియో రూపంలో 6 to 7 minutes 10 నిమిషాలు ఉండద్దు, 5 minutes తక్కువ ఉండద్దు, 8 minutes అబోవ్ ఉండద్దు, 5 to 8 minutes. యూట్యూబ్ సజెస్ట్ చేసే వీడియోలు మోస్ట్లీ ఇవే ఉంటాయి. 5 to 8 minutes ఆ వీడియోని మీరు తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ ఆడండి, ఎక్కువ కిల్స్ చేయండి, మీరు చచ్చిపోయిన మంచి ఎక్కువ కిల్స్ చేయండి, ఒక 10 కిల్స్ చేసారా, సో టాప్ 10 కిల్స్, ఈజీ కిల్స్, తర్వాత చంపడానికి ట్రిక్స్ అనే మీరు ఒక థంబ్నెయిల్ పెట్టేసి ఈ 10 కిల్స్ని మీరు ఒక వీడియోలాగా చేసి మీరు అప్లోడ్ చేయండి. అర్థమైందా? 5 to 6 minutes ఉండాలి వీడియో మాత్రం. సో ఇది ఒక వీడియో. నెక్స్ట్ ఎనిమీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నావు, రోజు గేమ్ ఆడుతున్నావు, నువ్వు లైవ్ ఆడట్లేదు, జస్ట్ రికార్డ్ చేసుకుంటున్నావు, అందులో హైలైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హైలైట్ ఒకటి తీసుకుందాం. నువ్వు ఎనిమీ పక్కన ఉన్నాడో కాల్చుకోలేరు, వాడు నీతోనే డ్రైవ్ చేసిన అనుకుందాం. సో ఇది ఒక హైలైట్. సో ఇది కూడా మీరు థంబ్నెయిల్ చేసి ఎనిమీ డ్రైవింగ్ విత్ సింగిల్ కార్ అని చెప్పేసి ఏదో ఒక థంబ్నెయిల్ యాడ్ చేసి ఆ వీడియోని స్టార్టింగ్ ఒక 3 minutes నార్మల్ వీడియో పెట్టి తర్వాత ఎనిమితో డ్రైవ్ చేసి పెట్టి తర్వాత ఖాళీ పెట్టండి. సో ఇలాంటి వీడియోలు ఎక్కువ యూట్యూబ్లో పాపులర్ అవుతాయి. 4 million, 5 million, 10 million, 50 million దాకా కూడా వెళ్తాయి. మీరు లైవ్ ఆడితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడుతున్నా, ఎవరు చూస్తారు చెప్పండి? ఎవ్వరు చూడరు. మీరు ఎప్పుడైతే ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారో, మీరు ఎప్పుడైతే ఫేమస్ అవుతారో అప్పుడే ఆ ఛానల్కి ఎక్కువ మంది వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఛానల్ పెట్టి ఒక 2, 3, 10 మంది చూస్తే మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఏముండవు. సో మీరు ఏం చేస్తారంటే రోజు మీరు గేమ్ ఆడండి, హెచ్డీలో రికార్డ్ చేసుకోండి, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. డైలీ ఒకటి పక్కా ఉండాలి. అది 5 to 6 minutes, 5 to 8 minutes మాత్రమే ఉండాలి. టాప్ కిల్స్ అని, తర్వాత బెస్ట్ ట్రిక్స్ అని, లేకపోతే హౌ టు గెట్ టాప్ కిల్స్ అంటే మీరు ఎక్కువ కిల్స్ ఎలా చేయాలి అని, తర్వాత బెస్ట్ ప్లేసెస్, ఆ పబ్జీలో బెస్ట్ ప్లేస్, పబ్జీ, ఫ్రీ ఫైర్ ఏది మీరు మీ గేమ్ని మీరు డిసైడ్ చేసుకోండి, మీరు థింక్ చేసుకోండి. నేను ప్రతి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. గేమ్లో మీరు బెస్ట్ ప్లేసెస్ కానీ ఎక్కడ దిగాలి, ఓకేనా? సో ఏ గన్ను బెటరు, సో ఐ గాట్ దిస్ గన్ అని చెప్పేసి ఒక గన్ గురించి. సో ఇట్లా ఒక వీడియో డైలీ ఒక వీడియో చేస్తూ మీరు ఇలా 2 నెలలకు గాను కనీసం 40 నుంచి 50 వీడియోలు అప్లోడ్ చేయండి. 2 నెలలు. అప్పుడు మీ సబ్స్క్రైబర్స్ పక్కా 50,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. పక్కా 100% నేను చెప్తున్నాను, ఓకేనా? మీరు ఒక 10,000, 20,000 సబ్స్క్రైబర్స్ కాగానే 10,000 సబ్స్క్రైబర్స్ కాగానే ఆల్రెడీ 1,000కి మీకు మానిటైజేషన్ ఎనేబుల్ ఛాన్స్ వస్తుంది, ఓకేనా? మానిటైజేషన్ ఎనేబుల్ 1,000కి వస్తుంది. అండ్ మీకు వాచ్ టైం కూడా ఈజీగా వస్తుంది. మీరు ఇలాంటి ట్రిక్స్ మీకు కావాలంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసాక మీరు యూట్యూబ్ సెర్చ్లో చేయండి, పబ్జీ ట్రిక్స్ అని కొట్టండి. 5 to 8, 9, 10 minutes ఉన్న వీడియోస్ ఎక్కువ చూపెడతాయి. అన్నీ కూడా 5 million, 3 million, 8 million ఉంటాయి. పబ్జీ లైవ్ అని కొట్టండి, 7.8K, 10K, మ్యాక్సిమం 60K లైవ్ అంటే 60,000 మంది చూస్తున్నారు లైవ్ అంతే. కానీ ఇవి ఎక్కువ మంది చూస్తారు. ఇంకా అవిటికన్నా దీనికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి, దీనివల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు, దీనివల్ల ఎక్కువ వాచ్ టైం వస్తుంది. అర్థమవుతుందా? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక 1000 సబ్స్క్రైబర్స్ కాగానే లైవ్ స్టార్ట్ చేయండి. మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. ఒకటి ఆప్షన్ 1000 సబ్స్క్రైబర్ రీచ్ అయ్యారు కాబట్టి నీకు లైవ్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. పేటీఎం నెంబర్ డిస్ప్లే చేసుకోండి, ఓకేనా? ఆ విధంగా మీకు డబ్బులు వస్తాయి, మానిటైజేషన్ డబ్బులు వస్తాయి. సో ఈ విధంగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు జాయిన్ బటన్, ఈ నార్మల్ ఛానల్కి 30,000 సబ్స్క్రైబర్స్ ఉంటే జాయిన్ బటన్ వస్తుంది, కానీ ఈ గేమింగ్ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే జాయిన్ బటన్ వస్తుంది, ఓకేనా? మెంబర్షిప్ జాయిన్ బటన్ అంటే ప్రతి ఛానల్కి జాయిన్ బటన్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. సో జాయిన్ అనే బటన్ జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు వస్తుంది, గేమింగ్ ఛానల్కి మాత్రమే. మళ్ళీ గేమింగ్ అని చెప్పేసి మీరు వేరే కంటెంట్ పెడితే రాదు. పక్కా అన్ని గేమింగే ఉండాలి, అన్ని గేమింగ్ వీడియోసే ఉండాలి. అలా పెట్టినప్పుడు మీకు 1000 సబ్స్క్రైబర్స్కే జాయిన్ బటన్ వస్తుంది, ఓకేనా? నేను దాని గురించి కూడా నేను ఎట్లా తెచ్చుకోవాలి చెప్తాను. సో ఈ విధంగా మీరు నేను చెప్పినట్టు ఈ విధంగా చేయండి. 5 to 8 minutes ఉన్న వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉండండి. 2 నెలలు టైం ఇవ్వండి దానికి. 40 నుంచి 50 వీడియోలు అప్లోడ్ చేయండి. ఈ అప్లోడ్ చేస్తున్న ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వీడియోలు పెట్టేసరికి మీకు 1000 సబ్స్క్రైబర్స్ అయింది అనుకుందాం, ఓకేనా? అప్పుడు మీరు లైవ్ స్టార్ట్ చేయండి, ఓకేనా? లేకుంటే 500 సబ్స్క్రైబర్స్ అనుకుందాం, అప్పుడు లైవ్ స్టార్ట్ చేయండి. అంతేగాని స్టార్టింగ్ లైవ్ స్టార్ట్ చేస్తే మీకు ఫాయిదా ఉండదు, మీరు ఆడి వేస్ట్, ఓకేనా? అండ్ లైవ్ స్ట్రీమ్ మీరు ఎనేబుల్ చేయాలంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత 24 hours వెయిట్ చేస్తేనే మీకు లైవ్ ఆడొచ్చు, ఓకేనా? అండ్ మీరు కస్టమ్ థంబ్నెయిల్స్ పెట్టుకోవాలన్నా కూడా మీరు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయ్యి ఉండాలి అండ్ ఎనేబుల్ చేసుకోవాలి అది కూడా, ఓకేనా?
సో దానికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. సో యూట్యూబ్ సంబంధించిన ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి. సో ఈ విధంగా మీరు పబ్జీ కానీ ఏ గేమ్ అయినా ఆడొచ్చు. మెయిన్గా మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు సబ్స్క్రైబర్స్, వాచ్ టైం ఇంపార్టెంట్. సో మీరు వీడియోలు ఆడితే మాత్రం మీకు సబ్స్క్రైబర్స్, వాచ్ టైం రాదు. మీరు ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు, రారు అని చెప్తున్నా, రారు. మీరు నాకు తెలిసిన ఛానల్స్ కొన్ని ఇప్పటికి ఉన్నాయి, వాళ్ళు 1 year నుంచి గేమ్ ఆడుతున్నారు. 1800 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఛానల్ ఉంది, 1800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1 year నుంచి ఆడుతుంది, 1 year నుంచి కంటిన్యూ చేస్తుంది. అదే తను అలా కాకుండా ఈ ట్రిక్స్ లాంటివి కానీ లేదంటే హై కిల్స్ లాంటివి కానీ పెట్టి ఉంటే ఇప్పటికొక 20-30 సబ్స్క్రైబర్స్ 20-30K అంటే 20,000 సబ్స్క్రైబర్స్ వస్తుండే, వాచ్ టైం అయిపోతుండే, మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుండే. అండ్ ఇప్పుడు తను ఒక వీడియో లైవ్ చేస్తే ఒక 5-6 వేల మంది లైవ్ చూస్తుంటుండే. ఓకేనా, మీకు లైవ్ చూసినప్పుడు మనీ వస్తుంది, కానీ లైవ్ చూసిన దానికన్నా ఇలా ఎక్కువ వస్తుంది. లైవ్కి వస్తుంది కాదనట్లేదు, కానీ మీరు స్టార్టింగ్లో లైవ్ పెడితే ఎవరు చూడరు కదా. సో ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్, మీకు గేమింగ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏదంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో లెంత్ అయినా కూడా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ పబ్జీ గ్రూప్స్ ఉంటాయి కదా, పబ్జీ గ్రూప్స్లో ఇవి షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం ఐడియాస్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా కంటెంట్ ఒక ఐడియాను వస్తుంది ఎలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలనేది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తారు, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.